హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి న్యూస్ పడ్డది. టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లు నెలకు ఒకసారి నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పేసి టీజీపీఎస్సి ఒక స్టేట్మెంట్ రూపంలో అతి త్వరలో గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అన్నీ పడతాయని చెప్పేసి తెలంగాణలో టీజీపీఎస్సి బోర్డు తరఫున ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటాయో కొన్ని రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ పేపర్లో పడ్డది. V6 న్యూస్లో ఫస్ట్ హెడ్డింగ్లో పడ్డది. సో అది బిలీవ్ చేయొచ్చా బిలీవ్ చేయొద్దా అనేది ఫస్ట్ పాయింట్. అది ఒకవేళ బిలీవ్ చేస్తే ఎట్లా బిలీవ్ చేయాలన్నది సెకండ్ పాయింట్. నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయా నెలకొకటి నిజమేనా అని చెప్పేసి థర్డ్ పాయింట్. సో మీకు అన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నోటిఫికేషన్లు గ్రూప్స్ నోటిఫికేషన్లు రావని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, అది సేమ్ కంటిన్యూ అవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటిది మొత్తం ఉన్న సమాచారం అయితే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగానే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ అవి ఎప్పుడు రావాలంటే వన్స్ గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ మేకర్ అనేది ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ కనుక ఓకే గో ఫర్ ఇట్ అని చెప్పగానే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. SIPCకి సంబంధించినటువంటి FBO కూడా అంతే. సో అపార్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంటల్ పోస్టులు ఉన్నాయి కొన్ని. డిప్యూటీ ఈఓ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒకటి, ఏఈ ఓకే ఏఈ జాబ్స్ ఇంజనీరింగ్ వాళ్ళే అదొకటి. నెక్స్ట్ టౌన్ ప్లాన్ ఈ ఆఫీసర్స్ ఒకటి ఉన్నాయి కదా ఇంజనీరింగ్ జాబ్స్. మళ్ళీ దాంతోపాటు ఈ టౌన్ ప్లానింగ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళే. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి పడ్డది. సో డిప్యూటీ ఈఓ మీకు తెలిసినటువంటిది అగ్రికల్చర్ ఆఫీసర్స్. సో మీకు నేను కొంచెం జెన్యున్గా చెప్తున్నా వినండి. మీరు గనక లిస్ట్లో ఉండాలి అనుకుంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాల్సిందే. 100లో 98 మంది టైంపాస్ చేస్తారు. ఎవరైనా ఏఈ వాళ్ళైనా ఈ మన పీసీబీ వాళ్ళైనా టౌన్ ప్లానింగ్ అయినా ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో చూద్దాంలే నోటిఫికేషన్ వచ్చినాక నీకు సంవత్సరం ఉంటుందా తమ్ముడు? ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకో, నిన్న మొన్న దాకా న్యూస్లో లేదు అది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నీకు అనలిస్ట్ కెమిస్ట్రీ సంబంధించిన డీటెయిల్స్ జాబ్స్ పడ్డాయి కదా, జూలైలో ఎగ్జామ్. అది నోటిఫికేషన్ ఇప్పుడు పడ్డది ఏప్రిల్, మే ఒకటే నెల. అర్థమవుతుందా? అట్లా ఉంటుంది, అంత సీరియస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడో నేను ప్రిపరేషన్ ఇక నేను వచ్చి రాగానే నేను చేస్తా పుడుస్తా అంటే కొంచెం రియాలిటీలోకి రా. తర్వాత నువ్వు తిట్టుకుంటావు. నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నా జీవితం నాశనం అయిపోయిందండి. నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నా అంటే అందరు చాలామంది ఆస్పిరెంట్స్ మాట్లాడేటప్పుడు మోస్ట్లీ ఇదే టాపిక్ ఉంటుంది. ఓకే, సో ప్రిపరేషన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. పార్ట్ టైం చేసుకోండి, నేను కాదనట్లే. ఇప్పుడు రెక్కాడితేనే డొక్కాడని ఫ్యామిలీలు చాలా ఉంటాయి. ఈ స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వారు ఓకే వాళ్ళు ఉంటారు. సో మీరు మంచి ఏదైతే మీరు పార్ట్ టైం ఉందో కంటిన్యూ చేసుకొని, బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రిపరేషన్లో ఉండండి. ఏదో ఒక న్యూస్ పేపర్ అయినా, మ్యాగజైన్స్ అయినా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అయినా ఇట్లా చదువుతూ నిత్యం అనునిత్యం. ఇప్పుడు ఏదో ఒక ఫండమెంటల్ రైట్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వచ్చింది ఏదో ఒక పేజ్లో, దాన్ని చూస్తే నీకు మొత్తం రివిజన్ అవుతుంది ఒకసారి. ఓకే, అట్లా నువ్వు ఏ వర్క్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నీ మైండ్ మాత్రం అన్కాన్షియస్గా ఓకే ఒకటి మాత్రం రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది నీ ఎగ్జామ్ ఉంది అతి త్వరలో అన్నట్టు రిజిస్టర్ అయ్యి ఉండాలి. రేపు వస్తుందా, మాపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అనేది సెకండరీ. 100% వస్తుంది అబ్బా, పోస్ట్ అనేది ఖచ్చితంగా వస్తాయి. పోస్టులు వాళ్ళ లిస్టులోకి కొన్ని వచ్చినాయి అనుకో, అది డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రాగానే నీకు పెట్టేస్తూనే ఉంటారు వాళ్ళు. కొన్ని 6 నెలలు పడతాయి, కొన్ని 3 నెలలు పడతాయి, కొన్ని సంవత్సరం పడతాయి. ఇప్పుడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఇప్పటింతా రావు. ఇవైతే లైన్లు ఉన్నాయని మీకు ఒక క్లియర్ హింట్ అయితే వచ్చింది. జిఎస్ బాగా చేసుకోండి. మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మంచిగా డీటెయిల్గా చేసుకోండి. మార్క్ టెస్ట్ చేయండి డైలీకి. దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు ఏదైనా మ్యాగజైన్స్ పడ్డా, న్యూస్ పేపర్లు ఏదైనా మంచి ఆర్టికల్స్ పడ్డా అవి మంచిగా ఒక థరోగా చదువుకోండి. ఆఫీస్ అవర్స్లోనూ ఎక్కడెక్కడ ఉంటారు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు జాబ్ అనేది ఇంపార్టెంట్. జాబ్ తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేను ఈ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని రోజులు పనిచేయను అన్న క్లారిటీ నీకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది రావాలి. నీకు రావాలి. ఓకే, రావాలంటే నువ్వేం చేయాలి? అందరి లెక్క నోటిఫికేషన్ వచ్చినాక నేను మొదలు పెడతా అనుకుంటావా? అది మాత్రం 100% ఫెయిల్ అయ్యే ప్లాన్. అఫ్కోర్స్ దెర్ ఆర్ 5% పీపుల్ ఉంటారు కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మీకు రివిజన్ లేనిది మీ మైండ్ అంత తొందరగా మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళదు. సో బెటర్ ప్రిపరేషన్ ఉండండి. జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే.